స్వామికి వందనం. మా ఈ పుస్తకం రాసిన వారు మా అప్పల బాలరత్నం గారు. జయ అప్పల బాలరత్నం గారికి. దీపారాజుకి నమస్కారం చేసుకోండి. దీపం జ్యోతి పరబ్రహ్మ ఈశ్వరుడు నా దీపం వెలుగుట దీపారాధన చేసిన వారికి ఏమి కొనుగోలు కృష్ణ అని అడిగితే వేద వేదాంతులైన బ్రాహ్మణులకు నిత్యగోదానం ఇస్తే ఎంత ఫలితమో అమ్మా ఏ విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా జరిపించమని విఘ్నేశ్వర స్వామిని ముందుగా వేడుకుందాం, ఆహ్వానం చేసుకుందాం. ఎరుక చెబుతామే తల్లి ఎరుక చెబుతామే సోదోయమ్మ సోది అమ్మా ఎరుకల సాని చెప్పు తల్లి చక్కగా చెబుతావా తల్లి? జరిగింది చెబుతాను, జరుగుతున్నది చెబుతాను, జరగబోయేది చెబుతానే తల్లి.
తిరగొద్దు, పొలాలు స్థలాలు అక్కర్లేదు. మరేం కావాలమ్మా? 14 లోకాలే మా అబ్బాయి. మీ అమ్మాయి 14 లోకాలకు అడుగుకు రావాలి. అందువల్ల మాకేం అక్కర్లేదు. మీ అమ్మాయికి చక్కగా 7 వారాలు నగలు పెట్టుకొని చాలా అమ్మా, చాలా పెట్టుకోండి, అత్తవారింటికి పంపించండి. చాలా అంటే మా ఏం అక్కర్లేదు తల్లి, మీ అమ్మాయికే ఉంటుంది. కాకపోతే ఏంటంటే 14 లోకాలకు తగినట్లుగా ఆకాశరాజు ధరణీదేవి దంపతులు పెళ్లి చేయలేదు అన్నారనుకోండి, మీకు వస్తే మాట ఒకటి, మాకు వస్తే ఒకటా? ఎవరికి రాకూడదు కదమ్మా. అవునమ్మా. అమ్మ మరి మేము అడగకూడదు అనుకుంటూనే అడుగుతున్నాను తల్లి. మాకు వారానికి సెలవు ఇచ్చారు కదమ్మా, మరి మీరేమన్నా పెడుతున్నారా తల్లి మా పద్మావతి దేవికి? మేము 14 లోకాలకు తగినట్లుగా రోజుకొక నెల మార్చుకుండేట్టుగా నెలకు సరిపడా పెట్టేస్తాం. అబ్బాబ్బా, చాలా సంతోషంగా పెడతానంటే ఇంకా మాకు అంతకన్నా కావాల్సిందే ఉందమ్మా. చాలా సంతోషం అమ్మ. మరి వాళ్ళ శ్రీనివాస్ గురించి వాళ్ళు చెప్పుకున్నారు కదా, మన పద్మావతి దేవి గురించి కూడా మనం 2 మాటల్లో చెప్పుకున్నామమ్మా. అమ్మా, మా పద్మావతి దేవిది ధరణీదేవి స్థానంలో మేము, మా ప్రథమ కుమార్తె అలివేలు మంగతాయారుని, మా ద్వితీయ కుమార్తె పద్మావతి దేవిని, శేషాచల